ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రతి నెలలో నిర్వహిస్తున్నట్టుగానే సభ్యులకు బియ్యం పంపిణీ చేసింది. పట్టణ ఇస్లాంపేటలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో సభ్యులతో నవంబర్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న ఎంపిక చేసిన సభ్యులకు దాదాపు 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. భవిష్యత్తులో అసోసియేషన్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆనందన్న చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఆదయ్య, రమేష్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మా ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ నవంబర్ నెల కూడా మా కార్యవర్గ సమావేశం తెనాలి ఇస్లాంపేటలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. మరి ఈరోజు కొన్ని విషయాలపై చర్చించాము. ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా మేము తయారు చేశాం. ఏమిటంటే బకాయి పెండింగ్ ఉన్నటువంటి గౌరవ వేతనం దైవజనులకి ఈ క్రిస్మస్ నెలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినట్లయితే మరి వారు ఈ పండగ క్రైస్తవులు మా దైవజనులు పాస్టర్లు ఘనంగా జరుపుకోవటానికి అవకాశం ఉంటుందని మేము ఈ నవంబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాం. అలాగే మరి ఈరోజు కొంతమంది దైవజనులకి 26 కిలోల రైస్ బ్యాగులు కూడా గత 5 దఫాలుగా ఇచ్చాం. ఈరోజు కూడా మరి కొంతమంది దైవజనులకి రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది. ఒక 1500 రూపాయలు ఇంచుమించు సుమారు. అలాగే 26 కిలోలు అంటే ఒక నెలంతా కుటుంబానికి సరిపోయేటట్టు, ఏదో 100-200 కాకుండా మరి ఒక బియ్యం అనేది, రైస్ అనేది, ఆహారం అనేది ఇస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందనే ఆలోచనతో గత మరి 5 దఫాలకు ఇచ్చాం. ఈరోజు కూడా ఇస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మా అసోసియేషన్ మీటింగు ఘనంగా జరిగింది. మా అసోసియేషన్ సభ్యులంతా కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇంకా దైవజనులకు ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. అలాగే పేదవారికి, హాస్పిటల్లో ఉన్న రోగులకు కూడా ఎంతోమందికి పేద దైవజనులు ఎంతో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ నవంబర్ నెలలో కూడా ఘనంగా జరిగించిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక సేవకులకు చేస్తున్నటువంటి సహాయం అనేటటువంటిది ఎంతో అద్భుతమైనటువంటిది. దేవుడు చెప్పినటువంటి వాటిలో ఆత్మీయమైనటువంటి ఆహారంతో పాటు శారీరకమైనటువంటి ఆహారం అవసరత కూడా ఉన్నది కనుక సేవకుల కుటుంబాల్లో లోటు అనేటటువంటిది లేకుండా ఉండటానికి, అదేవిధంగా ఒక తోడ్పాటు అనేటటువంటిది కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిరంతరం జరగబడాలని, ఇంకా అత్యధికంగా అది ఇచ్చుటకు ఆయన ముందుంటూ ఉన్నారు. దానిని బట్టి ఈ యొక్క అసోసియేషన్ బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఇంకా ఎక్కువగా కొనసాగాలని ఆశిస్తూ దీనివలన మాకెంతో మేలు జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. దేవుడు ఆ యొక్క సంఘంను, అసోసియేషన్ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.